మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో క్రీస్తులో నిరీక్షణ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి భక్తురాలు ఎస్తేర్ తన జీవితంలో దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంది కనుక, భక్తి విశ్వాసము కలిగి ఉంది కనుక ఆమె విజయాన్ని సాధించింది. అలాగనే మొర్దెకై కూడా ఆమెను పెంచినటువంటి తన యొక్క పినతండ్రి, ఆయన కూడా ఎలా ఉన్నాడు అని అంటే, ఆయన కూడా విశ్వాసంతో భక్తితో జీవించాడు కనుక వారి యొక్క ఇరువురు యొక్క విజయాన్ని బట్టి ఆనాటి ఆ జనాంగం అంతా కూడా దీవించబడ్డారు, విడిపించబడ్డారు. ఈరోజు నీలో ఉన్నటువంటి భక్తి, నీ విశ్వాసము నీకు జయాన్ని అనుగ్రహిస్తుంది. దేవుని యెడల నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాసములు, యేసయ్య యెడల కలిగి ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాసములు నీ యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాయి. ఈ రోజున పరీక్షలు వ్రాస్తున్నటువంటి వారందరి కొరకు, అలాగే కుటుంబాల్లో సమస్యలతో ఇరుకులతో ఉన్నవారి కొరకు ప్రార్థించాలని దేవుడు ప్రేరేపించాడు. ఈ యొక్క వీడియోని చూస్తున్న మీరందరూ కూడా, వీక్షిస్తున్న మీరందరూ కూడా ఖచ్చితంగా జయం పొందుకుంటారు. దేవుడు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. మోకరిల్లు కలిగితే మోకరిల్లండి, లేని ఎడల కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైనటువంటి తండ్రి యేసయ్య, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ దేవుడా, నీకు వందనాలు. మరొకసారి నీ పరిశుద్ధమైన పాసన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు నాయన తండ్రి, ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అందరికీ ఘనమైన విజయాన్ని మీరు అనుగ్రహించండి. రాబోయే దినముల్లో బలమైన సాక్ష్యాలు వారి ద్వారా వినటకు మీరు సహాయం చేయండి. అయ్యా నాయన, జ్ఞానము కొదువుకున్న వారికి నా దగ్గరికి వస్తే నన్ను అడిగినట్లయితే నేను ధారాళంగా ఇస్తానని చెప్పు. నాకు ఎటువంటి పక్షపాతము లేదు, అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పు. అయ్యా నాయనా తండ్రి, అలాగే గర్భఫలము లేని వారికి గర్భఫలము అనుగ్రహించండి. కుటుంబ సమస్యలతో ఉన్న వారికి విడిపించండి. అయ్యా నాయన తండ్రి, బిడ్డలనైనా అసమాధాన పరిస్థితుల్లో జీవిస్తున్న వారు, దేవానైనా చెడ్డ స్నేహితులతో అయ్యో నా బిడ్డలు ఇలాగ అయిపోయారని బాధపడుతున్న తల్లిదండ్రులకు విడుదల దేవా మీరు అనుగ్రహించండి. దేవానైనా ఆరోగ్య సమస్యల నుంచి విడుదల యేసు నామములో కలుగునుగాక. గొప్ప కార్యాలు చేయమని అయ్యానైనా తండ్రి, పరీక్షలు రాస్తున్న వారిని మరొకసారి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి కావలసినటువంటి బలమును, శక్తిని, జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యానైనా, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకునని చెప్పు. అయ్యా, నీ దగ్గర వెతికేవారిగా, నిన్ను తట్టేవారిగా మా బిడ్డలందరూ కూడా ఉంటకు సహాయం చేయమని, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొని వారిని బహుగా దీవించి ఆశీర్వదించి విజయం అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.